ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడి, వడగాలుల నుండి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల్లోపు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాల్లో వడగాలుల ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు మెట్ట ప్రాంతంలో సైతం జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు. కామరూపకోటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వైద్యులు సూచించే పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ప్రజలంతా కూడా ముఖానికి మాస్కులు ధరించి మరోపక్క బయటకు వచ్చేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. చేతిలో వాటర్ బాటిల్తో కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ మురళీకృష్ణ ఉన్నారు. అసలు వడగాళ్ళకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి వడగాళ్ళు ఎక్కువగా వస్తున్నాయి, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎండాకాలం? ఈరోజు అంటే ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఎండల తీవ్రత మొదటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. ఫిబ్రవరి 15 దాటిన కాడి నుంచే ఎండలు సడన్గా 30 డిగ్రీస్ నుంచి 38-40 డిగ్రీస్కి నమోదు అవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతా చాలామంది డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉన్నారు. సో గవర్నమెంట్ ఆల్రెడీ స్కూల్ పిల్లలకి ఒంటిపూట స్కూల్స్ పెట్టడం జరిగింది. కానీ ఇంకా జనజీవనాల్లో కూడా కొంచెం మార్పులు రావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఏంటంటే 11 దాటిన తర్వాత ఎక్కువ పనుల్లో పురమాయించుకోకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మార్నింగ్ సెక్షన్లో పనులన్నీ పూర్తి చేసుకుని 11 దరిదాపుల్లో సమయంలో ఇంటి పట్టున నీడ పట్టున ఉండి ఎండబారిన పడకుండా దానికి సంబంధించి డీహైడ్రేషన్ లక్షణాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తున్నాము. ఇప్పుడున్న ఈ ఎండ తీవ్రత ఏంటంటే రోజు రోజుకి 1 డిగ్రీ 2 డిగ్రీ సెంటీగ్రేడ్స్ పెరగడము, దానివల్ల జనాల్లో బాడీలో క్లైమేటిక్ డిసగ్రిమెంట్ జరగడం వల్ల పేషెంట్ల కింద మారాల్సి వస్తుంది. ఇప్పుడు వడదెబ్బ తగలడం, ఎండ తీవ్రత వల్ల తలనొప్పి, కళ్ళు తిరగడం, నాలుక తడిబారిపోవడం, ఇవన్నీ లక్షణాలతోటి హాస్పిటల్ బారిన పడుతున్నారు. దీన్ని మనం జాగ్రత్తగా ఒకటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, అంటే అధికంగా వాటర్ తాగడం, వాటర్ మెలాన్, పుచ్చకాయలు తీసుకోవడం, సీజనల్గా జరిగే ఫ్రూట్స్ మీద ఆధారపడి ఎలక్ట్రోలైట్ రిచ్ ఫుడ్స్ అని అంటే కోకోనట్ వాటరు, తర్వాత కర్బూజా, ఇది ఎలక్ట్రోలైట్ వాటర్స్, అవి కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల ఈ ఎండ నుంచి మన వడగాలి నుంచి తప్పించుకోవడం అవుతుంది. అలాగే సార్, అంటే ఎక్కువగా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూస్తే వాంతులు విరేచనాలతో ఎక్కువ వస్తున్నారు. ఆ డయేరియా ఏమో అని భయపడే పరిస్థితులు, ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. ఏంటి ఇది కూడా వడగాళ్ళు అంటే డీహైడ్రేషన్ గల కారణం అంటారా? ఈ డయేరియాలు సమ్మర్ సీజన్లో ఎక్కువ నమోదు అవ్వడానికి ముఖ్య కారణం డీహైడ్రేషనే. డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల లూజ్ మోషన్స్ కింద, వాంతులు విరేచనాల కింద నమోదవుతూ ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకుని డయేరియా కింద లేకపోతే డిసెంట్రీ కింద మనం హాస్పిటల్స్లో జాయిన్ అవుతూ ఉంటాం. వాటికి మనం అధికంగా ఇందాక చెప్పినట్టుగా మంచినీళ్ళు ఎక్కువ తాగడం, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, సీజనల్గా దొరికే పుచ్చకాయలు, కర్బూజాలు, తర్వాత ఎలక్ట్రల్ వాటర్ తాగి ఉపశమనం తీసుకుని నీడపట్టు నుండి తగినంత మజ్జిగ అవి తాగుతూ, తర్వాత కొంచెం ఇంట్లో కూడా మనం ఎలక్ట్రోలైట్ పౌడర్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఉప్పు, షుగరు, కొంచెం వాటరు, నిమ్మకాయ అవి తీసుకుని తాగి నీడపట్టునుంటే ఈ ఎండాకాలం బారి నుంచి, వడదెబ్బల నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, మనం చూస్తున్నాం ఇప్పటికే ఏలూరు, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర వడగాళ్ళు వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వడగాళ్ళ ప్రభావంతో ఎక్కువ సీనియర్ సిటిజన్లతో పాటుగా చిన్నపిల్లలు ఈ వడగాళ్ళ ప్రభావం బారిన పడే ఉంది. ప్రాణాపాయం కూడా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి, ఇంటి పట్టున ఉండాలి. ఉదయం 10 గంటల నుండే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతల నుండి తప్పించుకోవడానికి నీడపట్టునే పనులు చేసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప
ఎండలోకి రాకూడదు. ఒకవేళ ఎండలోకి వచ్చినా కూడా చేతిలో వాటర్ బాటిల్ తప్పనిసరిగా ఉండాలి. కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ జ్యూసు ఇటువంటివి ఎక్కువ తీసుకుంటే, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే వడగాల నుండి, డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవచ్చు అని కూడా వైద్యులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.